హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మనోజ్ వాళ్ళందరూ అయితే ఇంటికి వచ్చేస్తారు. మనోజ్ని ఇంట్లో వాళ్ళందరూ అలా కోపంగా చూస్తారు. అసలు ఏం చేయాలి నాన్న వీణ్ణి, ఎలా తన్నాలి వీణ్ణి, నాకు వచ్చే కోపానికి వీణ్ణి ఉరికించి ఉరికించి కొట్టాలన్నంత కసిగా ఉంది నాన్న. ఏరా యాటిక్ ఫిల్మ్ డబ్బులు మింగినోడా, ఆ ముంబై ముఖేష్ డబ్బులు ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడ్రా నీకు? 10, 15, 12 అనుకుంటారా అని మనోజ్ అంటుంటే బాలు అయితే చాలా కోపంగా చూస్తాడు. రేయ్ గుద్దనంటే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే 25,000 ఇచ్చాడురా అని మనోజ్ అంటాడు. ఇందాక 15, 12 అన్నావేంట్రా, కంగారులో 1, 2, 3, 4 మర్చిపోయాను రా అని చెప్పేసి మనోజ్ అంటుంటే, మరి మేము అడిగితే ఏం చెప్పావురా అని బాలు అడుగుతాడు. అదే చెప్పాను కదరా. అదే అంటే నీకు గుర్తున్నదేరా. రే మనోజ్, నాకు గుర్తులేదా, నువ్వు చెప్పు మళ్ళీ అని బాలు అంటుంటే, నాకు గుర్తులేదని మనోజ్ అంటుంటే, రే అని చెప్పేసి గుద్దడానికి ఇంకా ట్రై చేస్తుంటే బాలు అయితే గుర్తొచ్చింది అని ఇక మనోజ్ అంటాడు. మన షోరూమ్ కోసమే కాదా, మనలో మనకి డబ్బులు ఎందుకు, మనకి మనం సాయం చేసుకోవాలి అనుకున్నాను. రే నా వీపు దురద పెడుతుంది గోకరా అని బాలు అంటుంటే, అదేంటి అని మనోజ్ అడుగుతుంటే, రే నీకు అవసరమైతే మాత్రం మేము వచ్చి అందరం వచ్చి ఫ్రీగా చెయ్యాలా? ఆ ముంబై ముఖేష్ నిజంగా డబ్బులు ఇవ్వకపోతే మేము అడిగే వాళ్ళమే కాదు, కానీ అక్కడ 2 లక్షలు తీసుకుని గుడుక్కుని మింగేసి నేనేమి తినలేనన్నట్టు నోరు తెరిచి చూపిస్తావా అని బాలు అంటుంటే, ఇంతకు ముందు నాన్న రిటైర్మెంట్ డబ్బుల్లో మాకు రావాల్సిన వాటా నువ్వు కొట్టేశావు, ఇప్పుడేమో యాడ్ ఫిల్మ్ కోసం ఇచ్చిన డబ్బులు నొక్కేశావు, నువ్వు అసలు మనిషివేనా అన్నయ్యా అని రవి అంటాడు. నేనెప్పుడు వీణ్ణే అంటావు కదా ప్రభా, ఇప్పుడేమంటావు? ఇంతకు ముందు విడివిడిగా ఒక్కొక్కరు డబ్బు కొట్టేసేవాడు, ఇప్పుడు హోల్సేల్గా మనందరినీ వెర్రివాళ్ళని చేసి మొత్తం నొక్కేశాడు అని సత్యం అంటాడు ప్రభావతితోటి. ఈ విషయంలో నేనేమి మాట్లాడనండి, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ప్రభావతి అంటుంది. రే చూసావా, ఎప్పుడు నేను జడలాగా వెనకాసుకునే వచ్చే అమ్మకు కూడా క్యాక్తూ అనేసిందిరా, ఆ డాష్ గార్డ్ చెప్పకపోయి ఉంటే 2 లక్షలు గుటుక్కును మింగేసేవాడివి కదరా నువ్వు అని బాలు అంటాడు. ఆ ముంబై ముఖేష్ పెద్ద మనిషి, డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటాడా అనుకున్నాను, అప్పుడే అనుమానం కూడా వచ్చింది. అసలు మీకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత బాగా నటించారండి మీ అన్న, ఇలాంటి మనిషి కోసం పని మానుకుని అందరం వెళ్ళామా అని మీనా అంటుంది. ఏరా గుళ్ళో చెప్పులు దొంగతనం చేసి దొరికిపోయిన వాళ్ళలాగా ఆ ముఖం ఏంట్రా అలా పెట్టావు, జవాబు చెప్పరా, డబ్బులు ఎందుకు ఇవ్వలేదురా మాకు, పూర్తయ్యాక ఇద్దామనుకున్నానని మనోజ్ అంటుంటే బాలుతోటి, రే ఆ ముక్క ముందెందుకు చెప్పలేదురా, పూర్తయ్యాక చెప్దామనుకున్నాను అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, రే ఏంట్రా మళ్ళీ అని చెప్పేసి ఇక బాలు అయితే కాలర్ పట్టుకుంటాడు. ఇక మనోజ్ అయితే వెళ్ళి ప్రభావతి వెనకాల దాక్కుంటే బయటికి పోరా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బయట పక్కకు గెంటేస్తుంది. ఇక మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది బాలు కొట్టబోతుంటే, రే యాడ్ ఫిల్మ్ చెయ్యాలని అందరినీ కూర్చోబెట్టి చెప్పావు కదా, అప్పుడే ప్రతి ఒక్కరికి 25,000 ఇచ్చారని ఎందుకు చెప్పలేదురా నువ్వు అని సత్యం అంటాడు. అప్పుడు బాలు, అది అలా అడుగు నాన్న అని బాలు అంటుంటే, అది కాదు నాన్న, పూర్తయ్యాక చెప్దాము అని అనుకున్నాను అని మనోజ్ అంటాడు. రేయ్ నిన్ను అని చెప్పేసి ఇక రవి అయితే చైర్ వేసుకుని మనోజ్ మీద కొట్టబోతుంటే, అయ్యో రేయ్ టీపై విరిగిపోతుంది, దించరా బాబు దించు అని ప్రభావతి చెప్తుంది ఇక రవికి అయితే. ఏంటమ్మా ఈ పంచాయతీ అని మనోజ్ అంటుంటే, ఈ పంచాయతీ సరిపోదురా నీకు, నీతో చేల్చుకున్నవి చాలా ఉన్నాయి, 15 విషయాలున్నాయి అని ప్రభావతి అంటుంది మనోజ్ తోటి. 15? అదేం లెక్క, నీకెందుకురా, నీ ఏడుపద నువ్వు ఏడు, మొత్తం కుటుంబాన్నే మోసం చేశావు కదరా, మాకు నిజం చెప్పాలని ఎందుకు అనిపించలేదురా నీకు అంటే, పూర్తయ్యాక చెప్దామనుకున్నాను అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, రే అని చెప్పేసి ఇక రవి బాలు అయితే మనోజ్ మీదకి వెళ్తారు. మనోజ్ అయితే చితక్ కొడతారు. బాలు ఆగండి రా అని సత్యం అయితే వదిలేమని చెప్తుంటే, మనోజ్ అయితే అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ రోహిణి వెనకలికి వెళ్ళి తాకుంటాడు. ఆవేశపడకండి రా, రే మనోజ్ ఇలా రారా, ముందుకు రా అని సత్యం పిలిస్తే, నువ్వు కూడా కొడతావా నాన్న, ముందు అడుగుతాను నాన్న, అడుగు నాన్న, యాడ్ ఫిలిం చెయ్యాలని నీకెవరు చెప్పారు? ముంబై ముఖేష్ చెప్పారు నాన్న, మన కుటుంబంతోనే చెయ్యాలని. ఎవరు చెప్పారు? అతనే చెప్పాడు నాన్న. ఫ్రీగా చేయమన్నాడా? లేదు నాన్న. డబ్బులు ఇస్తా అన్నాడా? అన్నాడు నాన్న. ప్రతి మనిషికి 25,000 ఇమ్మని చెప్పి పంపించాడా అని సత్యం అడుగుతుంటే, పంపించాడు నాన్న అని మనోజ్ అంటాడు. మరి ఆ మాట అప్పుడే మాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే, పూర్తయ్యాక చెప్దామని అని మనోజ్ అంటుంటే, రే అని చెప్పేసి సత్యం కూడా మనోజ్ చితక్ కొడతాడు. నాన్న ఎవరు కొట్టక విడిలా తయారయ్యాడు, కుమ్మై నాన్న అని ఇక మనోజ్ని పట్టుకుంటాడు బాలు అయితే. రే ఛీ, కోడల ముందు నిన్ను కొడితే నీ విలువ పడిపోతుందని ఆగిపోయాను, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వు అని సత్యం అంటుంటే, పూర్తయ్యాక ఇద్దామనుకున్నాను నాన్న అని మనోజ్ అంటుంటే, అబ్బా అని సత్యమతి తల పట్టుకుంటాడు. రే ఇట్రారా అనిక ప్రభావతి పిలుస్తుంది. రే
అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనోజ్ని కొడుతుంది. చూసారా, అందరి ఓపిక నశించిపోయింది. లక్షావతికే కోపం వచ్చి దుర్గావతిగా మారి ఈడిచి ఒక్కటిచ్చింది వీడికి. ఇంకెందుకురా నువ్వు బతికి పరలమ్మతో పచ్చడి చేయించుకుని తిని చావచ్చు కదరా. ఆడేదో కక్కుర్తి పడ్డాడు, నువ్వెందుకు చెప్పలేదు రోహిణి? పూర్తయ్యాక చెప్దామన్నారు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే మీనా శృతి అయితే రోహిణి మీదకి కొట్టడానికి వెళ్తారు. ఇక బాలు రవి అయితే ఆపేస్తారు వాళ్ళు కొట్టనివ్వకుండా. డామిట్ డర్టీ ఫెలోస్, ఇద్దరు ఒకే మాట మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారు. 25,000 మాకు అసలు లెక్కే కాదు, కానీ మా అందరినీ మోసం చేసి 2 లక్షలు ఫ్రాడ్ చేయాలని అనుకున్నారే, మిమ్మల్ని ఇద్దరిని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయించాలి అని శృతి అంటుంది. మీ ఇద్దరు ఫోటోలు పేపర్లో, టీవీల్లో, ఇంటర్నెట్లో పెట్టాలి. ఆవేశపడకు శృతి అని చెప్పేసి రవి అంటుంటే, ఇది ఆవేశం కాదు రవి, ఇలాంటి స్వార్థపరుల కోసమా మనమందరం పనులు మానుకుని మరీ వెళ్ళాము. నా పువ్వులన్నీ వాడిపోయి ఒక లాస్, ఈ రోజు నేను పువ్వు అమ్ముకోలేక ఇంకో లాస్. అలాగే నువ్వు లీవ్ పెట్టావు, మీ అన్నయ్య ట్రిప్కి వెళ్ళలేదు, శృతి కూడా డబ్బింగ్కి వెళ్ళలేదు. మన ఇంట్లో మనిషే కదా అని సాయం చేయాలనుకుంటే 2 లక్షలు తీసుకుని దాచుకుంటాడా అని ఇక మీనా అంటుంటే, పూర్తయ్యాక ఇద్దాం అనుకున్నా అని మనోజ్ అంటుంటే అని చెప్పేసి ఇక మనోజ్ని కొట్టడానికి మీనా వెళ్తుంటే బాలు ఆపేస్తాడు. ఏంటే వాడి మీదకి వెళ్తావు, ఎంత తప్పు అని ప్రభావతి అంటుంటే, మీ తప్పులు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు చేసిన మనిషికి ఇంకా విలువిస్తానా నేను అని మీనా అంటుంటే, ఇలా తిడుతూ ఉంటే తిట్లు తింటూనే ఉంటాడు, కానీ ఎవరు డబ్బులు వాడికి ఇస్తానని అంటున్నాడా అని ఇక బాలు అంటుంటే, పూర్తయ్యాక అని మనోజ్ అంటుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ కొట్టడానికి వెళ్తుంటే, ఆగండి అని ఇక రోహిణి అయితే ఆపేస్తుంది. మీ డబ్బులు నేను ఇప్పిస్తాను అని రోహిణి అంటుంటే, అందరి డబ్బులు అందరికీ ఇవ్వాలి అని బాలు అంటాడు. ఇస్తాము మనోజ్, డబ్బులు ఇచ్చేయని రోహిణి అంటుంది. ఇక మనోజ్ అయితే ఫోన్ ఓపెన్ చేసి అందరికీ ఫోన్ పే అయితే చేస్తూ ఉంటాడు. సత్యంకి, బాలుకి, మీనాకి అందరికీ ఫోన్ పే చేస్తాడు. రే అందరికీ వచ్చాయా? అవును, అమ్మ డబ్బులు ఎవరికి వేసావురా నువ్వు అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అమ్మకు నేను తర్వాత ఇస్తాను అని మనోజ్ అంటాడు. ఎందుకురా అని ప్రభావతి అడుగుతుంటే, ఇప్పుడే ఇవ్వు, 25,000 ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. అవును, 25,000 వేరా అని బాలు అంటాడు. అమ్మని మోసం చేద్దాం అనుకుంటున్నావా అని రవి కూడా అడుగుతుంటే అలా చూస్తూ ఉండిపోతాడు మనోజ్ అయితే. మీకంత సపోర్ట్ చేసే ఆంటీకి ఎగ్గొట్టాలనుకుంటున్నారా మీరు అని శృతి కూడా అడుగుతుంది. మర్యాదగా అత్తయ్య 25,000 కూడా వేయమని చెప్పండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఏం రోగం, అత్తయ్య కూడా పంపించు అని రోహిణి అంటుంటే, అమ్మ నీకు 15,000 పంపిస్తాను అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఎందుకు అని చెప్పేసి ఇక సత్యం అడుగుతుంటే, ఎక్కువ ప్రేమగా చూసుకునే మనిషికి తక్కువ డబ్బులు ఇస్తావా? అమ్మకి నిన్నే 10,000 ఇచ్చాను అని మనోజ్ చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అమ్మ నా తల్లో, ఒకరిని మించి ఒకరు తయారయ్యారు కదా ఇద్దరు అని చెప్పేసి బాలు అంటాడు. ఎందుక, నేను తేల్చుకోవాల్సింది చాలా లెక్కలున్నాయి, నేను తేల్చుకోవాల్సిన 15 విషయాలు వేరే ఉన్నాయి అని గించుకుంటున్నావు. 10,000 ముందే నొక్కేసిన విషయం మాకెందుకు చెప్పలేదు ప్రభా? అది అంతా అయ్యాక చెప్దామనుకున్నాను అని ప్రభావతి అంటుంటే అని చెప్పేసి ఇక ప్రభావతికి వెళ్తారు అందరూ. అయితే ఇంకా ప్రభావతి పారిపోయి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అమ్మకి 10,000 ఇచ్చినట్టు మాకెందుకు చెప్పలేదురా నువ్వు అని రవి అడుగుతుంటే, అది పూర్తయ్యాక చెప్దామనుకున్నాను అని ఇక మనోజ్ చెప్పడంతో మనోజ్ అయితే లాగిక చితక్కొడతారు రవి మరియు బాలు అయితే. చిచి, నువ్వు నీ పాడుబుద్ధి పోరా అని చెప్పేసి ఇంక అందరూ పైకైతే వెళ్ళిపోతారు మనోజ్ని కొట్టేసి. రేయ్ కన్న తల్లిని నన్ను కూడా మోసం చేస్తావా? 25,000 తీసుకుని 10,000 ఇచ్చానంటావేంట్రా? అంత డబ్బులు ఇస్తున్నట్టు త్యాగరాజులాగా మొహం పెట్టావు, అందులో 15,000 నొక్కి 10,000 ఇచ్చావు కదరా, ఎందుకు ఇలా చేశావు అని ప్రభావతి అడుగుతుంటే, అమ్మ పూర్తయ్యాక ఇద్దామనుకున్నాను అని మనోజ్ అంటాడు. రే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనోజ్ని కొడుతూ ఉంటుంది. నిన్నేం చేసినా పాపం లేదురా, ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే. ఇలాంటివన్నీ ఊహించే ముందే ఇద్దామంటే విన్నావా నువ్వు అంటే, అంతే అయ్యాక అని చెప్పేసి ఇక రోహిణితో అంటుంటే ఇంక రోహిణికి కూడా కొడుతుంది మనోజ్ని. ఇప్పుడు పరువే పోయింది కదా మనోజ్, ఛీ అని ఇక రోహిణి పైకి వెళ్ళిపోతుంది. ఒళ్ళు డ్రమ్స్లా, చంపలు చిడతల్లా అందరూ వాయించారే అని తనలో తను అనుకుంటాడు ఇక మనోజ్ అయితే. రవి ఇక ఫోన్ చూస్తుంటే అప్పుడే నీతు అయితే రవికి కాల్ చేస్తుంది. హలో నీతు. రవి ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను నీతు. అసలు నువ్వు ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా? ఏమైంది? నేనేం చేశాను? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది కాల్లో చెప్పేది కాదు రవి, నీకు ఒక లొకేషన్ షేర్ చేశాను, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఇక్కడికి రా. నేను ఈరోజు లీవ్లో ఉన్నాను మేడం. నీ ఇక్కడికి పెద్ద సమస్య వస్తే లీవ్ అంటావేంటి నువ్వు? రా అంటే ఏంటి? అయ్యో నేను రమ్మంటే నువ్వు ఆలోచిస్తున్నావేంటి? రెస్పెక్ట్ లేదా నీకు ఓనర్ అంటే? సరే నీతు వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు ఇక రవి అయితే. రవి ఎక్కడికి వెళ్తున్నావు అని శృతి అడుగుతుంటే, నీతు రెస్టారెంట్కి రమ్మంటుంది, ఇప్పుడే వచ్చేస్తాను.
ఏంటి ఈ టైంలోనా రవి? అయినా నువ్వు ఈరోజు లీవ్ పెట్టావు కదా, నేను అదే చెప్పాను శృతి, కానీ ఏదో అర్జెంట్ వర్క్ అంట, ఏంటో వెళ్ళి చూసొస్తాను అని రవి అయితే వెళ్తాడు. శృతి అయితే అలా కోపంగా చూస్తుంది. ఈ రవికి అసలు పర్సనల్ లైఫ్కి వర్క్ లైఫ్కి తేడా తిరగట్లేదు అనుకుంటా. ఆ నీతు మరీ ఓవర్ చేసేస్తుంది. ఆవిడ వాడికి రమ్మంటే మాత్రం వీడు వెళ్ళిపోవాలా? ఛే అని ఇక శృతి అయితే కోప్పడుతుంది. ఇక నీతు అయితే వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. నీతు, ఏంటి నీతో అర్జెంట్గా రమ్మన్నావు, ఏంటి ప్రాబ్లం అని రవి అంటుంటే, ముందు నీతో ఒక విషయం చెప్పాలి రవి, చెప్పు పర్లేదు నీతు, ఇంట్లో ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చాను, నేను చెప్పే జాగ్రత్తగా విను, నాకు అర్జెంటుగా నీకు హెల్ప్ కావాలి, అలా చెప్పకపోతే నువ్వు వస్తావా ఈ టైంకి? నా వైఫ్, నా లైఫ్, నా ఫ్యామిలీ అంటూ ఉంటావు కదా, సరే నేనేం చేయాలో చెప్పు, నా వల్ల అయితే నేను చేస్తాను అని రవి అంటుంటే, ఇంట్లో వాళ్ళు నాకు ఒక మ్యాచ్ ఫిక్స్ చేశారు, అది ఫోన్లో చెప్పొచ్చు కదా నీతు, అన్నీ ఫోన్లో చెప్తే నా బాధ నీకెలా అర్థమవుతుంది? చెప్తున్నాను కదా, వినలేవా? సరే చెప్పు. వాడు నాకు దూరపు రిలేషన్, అమెరికాలో సెటిల్ అయ్యాడు, వాడికి నేను నచ్చానంట. అఫ్కోర్స్ నేను ఎవరికైనా నచ్చేస్తాను అనుకో, మా వాళ్ళు చూడ్డానికి వెళ్ళమని తల తినేస్తున్నారు. నాకు బిజినెస్లో ఏదో ఒకటి సాధించాక పెళ్లి చేసుకోవాలని లేదు రవి. ఆ విషయం ఇంట్లో చెప్పావా అని రవి అడుగుతుంటే, చెప్పాను, పెళ్లి చేసుకుని సాధించు అంటున్నారు. పెళ్ళయ్యాక పిల్లల్ని తప్ప ఎవరైనా ఏదైనా సాధిస్తారా? వారు నన్ను మీ ఫాదర్తో మాట్లాడమంటావా? కూతుర్ని నీ చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే వింటారా? అదో మొండిగట్టం. అది కరెక్టే, మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంట్లో వాళ్ళ నుంచి పని అవ్వడం లేదు కాబట్టి అమెరికా కెనడా నుంచి నాకు ఆక్కొస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నాకు అర్థం కాలేదు నీతు, నీకు వంట తప్ప ఇంకేమీ అర్థం కావు, ఒట్టి శుద్ధ పప్పువి. నేను ఒక ప్లాన్ చెప్తాను, చేస్తావా? ఏం చెయ్యాలి? రేపు ఒక్కరోజు నా బాయ్ ఫ్రెండ్గా యాడ్ చేయవా? నేను పరిచయం చేసి మన డీప్ లవ్ మా ఇంట్లో తెలీదు, మా మధ్యలోకి రావద్దు, ప్రేమికుల్ని విడదీసి పాపం మూట కట్టుకోవద్దు అని చెప్తాను రవి. వాడు వెంటనే అక్కడ కరిగిపోయి అమెరికాకి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఏంటి, నేను నీ లవర్గా యాడ్ చేయాలా? మీ నాన్నకి తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది సునీతు. నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పోతుంది కదా నీ ఉద్యోగం అని నీతో అడుగుతుంటే ఏంటి బెదిరిస్తున్నావా? అది నీకు ఎలా అర్థమైతే అలా అనుకో, నువ్వు మాత్రం నాకు ఈ ఫేవర్ చేసి పెట్టాల్సిందే. నిన్ను ఇబ్బంది పెడతానని కాదు, కానీ ఈ పెళ్లి తప్పించుకోవడానికి నాకు వేరే దారి లేదు. నీ ఇలా ఫేవర్ అడిగేంత ఫ్రెండ్షిప్ కూడా నాకెవరి దగ్గర లేదు అని నీతో చెప్తుంటే ఇక రవి అయితే చాలా కోప్పడతాడు. జస్ట్ ఒక రెస్టారెంట్లో 2 minutes కూర్చుందాం రవి, 2 minutesలో మ్యాటర్ తేల్చేద్దాము ప్లీజ్ రవి. ఎవరికి తెలియకుండా ఉండు రవి, ప్లీజ్ రవి, నన్ను నమ్ము, నేను ఎవరికి చెప్పను. అబ్బాయివి నువ్వే ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి చెప్పు. జస్ట్ ఫ్రెండ్లీగా మనం కలుద్దాము, వాడు మన రిలేషన్లో ఉన్నామని నమ్మితే చాలు, సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. నువ్వు సింపుల్గా చెప్పేశావు నీతు, ఒకసారి నేను ఆలోచించాలి కదా. శృతిని అడిగి చెప్తాను, ఇప్పుడేగా ఎవరికి తెలియకూడదు అని చెప్పాను, అయినా ఈ విషయం భార్యకి చెప్తే ఒప్పుకుంటుందా? శృతికి చెప్పకుండా ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తే తనని మోసం చేసినట్టు అవుతుంది. అంతేకాని ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేసినట్టు ఉంటుందని మాత్రం ఆలోచించలేకపోతున్నావా నువ్వు అని నీతో అడుగుతుంటే, ప్లీజ్ రవి, ఇది ఆర్డర్ కాదు, డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అనుకో ప్లీజ్. సరే అని రవి అంటుంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక నీతు అంటుంది. ఇక బాలు అయితే శివ కోసం చేసిన అప్పుకి ఈఎంఐ డబ్బులు అయితే కట్టడానికి వస్తాడు. బాలు కదా మీ పేరు? అవును సార్. మీ ఈఎంఐ ఇందాకెవరో కట్టేశారు కదా అని చెప్పేసి ఓనర్ చెప్తుంటే, కట్టారా? ఎవరు అని బాలు అంటుంటే, నేనే అని మీనా అంటుంది. నువ్వా మీనా? నేనే. డబ్బులు ఎక్కడివి మీనా? మనం ఇక్కడే మాట్లాడుకోవాలా, పదండి బయటికి వెళ్దామని మీనా బాలు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. 25,000 ఎందుకు కట్టాం మీనా? నేను కట్టకపోతే మీరు కడతారు కదా, మన ఇద్దరిలో ఎవరు కడితే ఏంటి? అదేంటి మీనా, అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? ఈ మధ్య నేను ఒక యాడ్ ఫిలంలో యాడ్ చేశానండి, అందుకే నాకు 25,000 పారితోషికం ఇచ్చారు, అది నాకు ఇచ్చారు మీనా, అదే నేను కడదామని తీసుకొచ్చాను. మీరేమీ కారుకి ఏమై కట్టండి, నీకోసం నువ్వేమీ ఉంచుకోవా? నీకేమీ ఖర్చులుండవా మీనా? నాకేం ఖర్చులుంటాయండి, చిన్న చిన్నవి, బండిలో పెట్రోల్ పోయించడం లాంటివి ఉన్నా పూలమ్మని డబ్బులతో మిగులుతాయి కదా. నీకోసం నువ్వేం దాచుకోకపోతే ఎలా మీనా? మీ పేరు వేరు నా పేరు వేరు అయి ఉండొచ్చండి, కానీ మీ అప్పులు వేరు నా అప్పులు వేరు కాదు కదా. పదండి, మనం అప్పులు తీర్చుకోవడమే గొప్ప, వాటిని దాచుకుంటే అప్పులు అలాగే ఉండిపోతాయి. మాటలు బాగా నేర్చావు మీనా, మాటల మూట మీ దగ్గరే నేర్చుకున్నాను, పదండి అని ఇక మీనా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రవి అయితే ఇంట్లో ఉండి ఇక ఫుల్గా రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇక నీతు ఫోన్ చేస్తుంది రవికి. హలో నీతు, మిస్టర్ రవి గారు, ఇంకా రెడీ కాలేదనుకుంటా మీరు,
వాయిస్ చూస్తేనే అర్థమైపోతుంది. రెడీ అయ్యావా, వస్తున్నావా? ఆల్మోస్ట్ రెడీ, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. నువ్వు చెప్పే 5 నిమిషాలంటే అర్ధగంట అవుద్ది. నాకు ట్రస్ట్ లేదు, నాకు ఇంట్రెస్టే లేదు. అయినా వస్తున్నాను కదా రవి అంటుంటే నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఒక పని చెయ్యి, ఎలా రెడీ అయ్యావో ఒక ఫోటో పెట్టు. ఏంటిది, జాబ్ ఇంటర్వ్యూలో ట్రీట్ చేస్తున్నావు? నీకు కాదు, ఇది నా లైఫ్ ఇంటర్వ్యూ. నేను ఎవరిని తీసుకెళ్తున్నానో కూడా చూసుకోవాలి కదా. సరే సరే ఆగు, పంపుతున్నాను అని రవి ఫోన్ కట్ చేసి ఫోటో అయితే తీసి పంపుతాడు. ఇంకా ఫొటోస్ చూసి నీతు అయితే మళ్ళీ రవికి కాల్ చేస్తుంది. అయ్యో రవి, ఇలా వస్తే వాడు బాయ్ ఫ్రెండ్ అని నమ్మరు. ఇంకెలా రావాలి? అది కాదు రవి, నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు. నేను ఇంట్రడ్యూస్ చేసేవాడిని చూసి ఇతనేనా అని అనుకోవాలి వాళ్ళు. ఇతనా అని అనుకోకూడదు. అంటే ఏంటి, నీ దగ్గర సూట్ ఉందా? ఉంది. అది నీకు సూట్ అవుతుందా? అది నాదే. అయితే అది వేసుకో రవి. ఎందుకు? నేను వాడికి నిన్ను రెస్టారెంట్ ఓనర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నీ గురించి హైప్ ఇవ్వాలి కదా. అది కాదు నీతు. నో మోర్ డిస్కషన్స్, నో ఆర్గ్యుమెంట్స్. సూట్ వేసుకుని ఫోటో పెట్టు, అర్థమవుతుందా అని నీతు ఫోన్ కట్ చేస్తుంది. ఓనర్ అంటే భయపడాల్సిందేనే ఏంటి నేను వచ్చి అని చెప్పేసి ఇక డ్రెస్ మార్చుకుంటాడు రవి. అయితే పర్లేదు, సూట్లో నేను కూడా బాగానే ఉన్నాను. సరే అనిక ఫోటో తీసుకుని మళ్ళీ నీతుకైతే పంపిస్తాడు రవి. ఇంకా ఫోటో చూసి నీతు అయితే సూపర్ అని ఇంకా మళ్ళీ రవికి కాల్ చేస్తుంది. సూపర్ బేబీ, ఇదే నాకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఓనర్లా ఉన్నావు, త్వరగా వచ్చాయి, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది ఇక నీతు అయితే. ఇక రవి అయితే సెంటు కొట్టుకుంటుంటే అప్పుడే శృతి వస్తుంది. ఏ రవి? హా శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత టిప్ టప్గా రెడీ అవుతున్నావు? రెస్టారెంట్కి. రెస్టారెంట్కి షెఫ్లా యాప్రాన్ వేసుకుని వెళ్తారు, నువ్వేంటి సూటు, షూస్, పర్ఫ్యూమ్, ఏంటి సడన్ చేంజ్? అది యాక్చువల్లీ అని చెప్పేసి ఇక రవి అంటుంటే స్ట్రైట్గా చెప్పు అని చెప్పేసి ఇక శృతి అంటుంది. నేను చూస్తే ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది నాకు. అదే ఒక పెద్ద కంపెనీ నుంచి డీల్ వచ్చేలా ఉంది, వాళ్ళతో పరిచయం చేస్తాను, రిచ్గా రెడీ అయ్యి రమ్మి చెప్పింది నీతు. ఓహో అదా విషయం, ఇదంతా నీతు ఇన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అన్నమాట. మీటింగ్ అంటున్నాను కదా శృతి. చూడు రవి, ఒక షెఫ్వి నువ్వు మార్కెటింగ్ మీటింగ్ నేను తీసుకెళ్తుందా? అది వాళ్ళు ఎక్స్పెషల్గా నన్నే కలవాలనుకుంటున్నారంట శృతి. ఈ విషయం చెప్పడానికైనా రాత్రి నీతు నేను అర్జెంట్గా రమ్మని పిలిచింది. అవును, మీటింగ్కి ఇంత పర్ఫ్యూమ్ ఎందుకు? వాళ్ళని ఇంప్రెస్ చేయాలా, ఒక ఫెయిన్ చేయాలా? ఇంప్రెషన్ కోసమే. మీటింగ్ ఎక్కడ అని శృతి అడుగుతుంటే అది పంజాబీ డాబా రెస్టారెంట్లో అని రవి చెప్తాడు. సరే అయితే, అమ్మో ఇక్కడే ఉంటే దొరికిపోతాను, వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు రవి. అయితే అయ్యో టైం అయిపోతుంది, నేను వెళ్ళొస్తాను. ఏ ఆగు, కూల్గా వెళ్ళు అని చెప్పి శృతి అంటుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి. అయితే ఏంటో ఈ మనిషి చాలా కంగారు పడుతున్నాడు. ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి కోట్ మర్చిపోయి వెళ్ళిపోయాడు, వెంటనే వెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి ఇక రవి కూడా ఇంకా రవి వెనకట్ల బయలుదేరుతుంది శృతి కూడా. సత్యం మరియు రాజేష్ అయితే బాలు మీనని కలుస్తారు రోడ్డు మీద. అదేంటి మీరేంటి ఇక్కడ అనిక బాలుని అయితే సత్యం అయితే బాలు అడుగుతుంటే అసలు మీరేంటి ఇక్కడ అని రాజేష్ అంటాడు. మనమేంటి ఇక్కడ ఇలా కలుసుకున్నాము అని బాలు అంటాడు. సరిగ్గా అడిగారు అని మీనా అంటుంటే నాన్న నువ్వు తీసుకురావడం ఏంట్రా అని బాలు అడుగుతుంటే నాన్న నువ్వు తెలియకుండా తీసుకురావాలనుకున్నారా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా మీనా అని సత్యం అడుగుతుంటే నేను ఈయనకి తెలియకుండా రావాలనుకున్నాను మావయ్య, నీ కార్ ఈఎంఐ కట్టాలని వచ్చానురా అని చెప్పేసి సత్యం అంటుంటే నేను అందుకే వచ్చాను నాన్న, నేను అందుకే వచ్చాను అని మీనా అంటుంది. ఓహో నీ దగ్గర అంత డబ్బులు ఎక్కువడే నాన్న, మనోజ్ గారు మన యాక్టింగ్కి ఇచ్చాడు కదరా, అది మీ యాక్టింగ్కి ఇచ్చాడు కదా నాన్న, అది కూడా యాక్టింగ్ ఏంటరా, ఆ డైరెక్టర్ అక్కడ నుంచోమంటే అక్కడ నుంచున్నాను, ఏం మాట్లాడమంటే అది మాట్లాడాను అని సత్యం అంటుంటే అయినా బాగా చేసేది కనుక షార్ట్ ఓకే చేశాడు. నీ డబ్బులు ఉంచుకో నాన్న. రే తండ్రి కొడుకుల మధ్య నీ డబ్బులు నా డబ్బులు అని ఏముంటాయిరా, నాకేం ఖర్చులుంటాయి, నాకు పెన్షన్ వస్తుంది నెల నెల, నువ్వు నెల నెల మీనా ఇస్తూనే ఉన్నారు, ఈ 25,000తో నేను కొనబోయేది ఏమీ లేదురా సత్యం అంటుంటే అబ్బా నేను చూసుకుంటాలే నాన్న, ఇన్ని సంవత్సరాలు నువ్వే చూసుకున్నావు కదరా, అప్పుడప్పుడు నేను కూడా ఇస్తేనే నీ అప్పు తీరిపోతుంది, కానీ మీనా నాకన్నా ముందు వచ్చి కట్టేసింది నాన్న. అవునా, నాకు మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉందిరా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎవరి సంగతులు వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో పోటీపరి మరి నీ అప్పులు తీర్చడానికి వాళ్ళంతా వాళ్ళు సాయం చేస్తున్నారు, నిజంగానే నేను అదృష్టవంతుండ్రా, ఇలాంటి నాన్న ఇలాంటి భార్య ఉన్నందుకు ఇంకేం కావాలి నాకు అని బాలు అంటుంటే సరే నేను వచ్చిన ఈఎంఐ కట్టేసి వెళ్తాను అని సత్యం అంటాడు. నేను కామాక్షి పిన్నకి పూరిచి వస్తానండి, సరే ఇద్దరు జాగ్రత్త అని బాలు అంటారు. ఇంకా ఎవరి పని వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోతారు.
ఇక నీతు అయితే ఆ అబ్బాయితో నించుని కూర్చుని ఉంటే, మీరు నీతు గారు మీరు చాలా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడలేదు ఏంటి అని అబ్బాయి అడుగుతాడు. ఒక్క నిమిషం అని నీతో అంటుంది. యాక్చువల్లీ మీరు నాకు చాలా నచ్చారు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. 1 మినిట్ ఎక్కడున్నావు అని కాల్ చేస్తుంది ఇక రవికి అయితే. నన్ను చంపేస్తున్నాడు, త్వరగా రా. వస్తున్నా అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తాడు రవి అయితే. ఎవరైనా వస్తున్నారండి, ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు అని నీతు చెప్తుంటే, ఓహో ఓకే అని చెప్పేసి అబ్బాయి అంటాడు. జ్యూస్ తీసుకోండి అని నీతు చెప్పడంతో, మీరు తీసుకోండి అని ఇద్దరు జ్యూస్ తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక రవి అయితే రెస్టారెంట్కి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్ అని చెప్పేసి ఇక నీతు అయితే వెళ్ళి రవిని తీసుకుని లోపలికి వస్తుంది. కోటేది అని ఇక నీతు అడుగుతుంటే, అయ్యయ్యో మర్చిపోయాను, వెళ్ళి వేసుకుని రానా? సర్లే వదిలే, నేను చెప్పింది గుర్తుంది కదా, అతన్ని నమ్మించాలి, కాన్ఫిడెంట్గా ఉండు, వాకింగ్ టాకింగ్ అన్నీ బాగా చూసుకో, సరేనా? దా అని చెప్పేసి ఇక నీతు అయితే రమ్మని పిలుస్తుంది. ఇతను నా బాయ్ ఫ్రెండ్ రవి అని నీతు చెప్పడంతో ఇక అబ్బాయి అయితే చూస్తూ ఉండిపోతాడు. బాయ్ ఫ్రెండా? హాయ్, నైస్ టు మీట్ యూ. యాక్చువల్లీ రవి చాలా బిజీ, ఇవాళ మీటింగ్ వదిలేసి నా కోసమే వచ్చాడు, అక్కడ శృతిని వదిలేసి వచ్చాను, ఏమనుకుంటుందో ఏంటో అని రవి అయితే మనసులో అనుకుంటాడు. ఇంపార్టెంట్ పీపుల్ కోసం టైం తీసుకోవాలి కదా, షీ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నాను, నా దగ్గర చైనీస్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియా మలేషియా, చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇక నీతో అయితే చెప్తుంది రవి చెప్తుంటే. శృతిని మేనేజ్ చేసి వచ్చాను అని మనసులో అనుకుంటాడు రవి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, ఐ లవ్ హిమ్ సో మచ్, దిస్ ఈజ్ టూ మచ్. అప్పుడే ఇక శృతి అయితే బయట నుంచి వస్తుంది కోట్ తీసుకుని. ఏంటి ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు, ఇదే నా ఇంపార్టెంట్ మీటింగ్ అని మనసులో అనుకుంటుంది శృతి అయితే. సారీ, నేను నమ్మలేకపోతున్నాను, నేను నిజంగానే రిజెక్షన్లో ఉన్నారా? రవి నువ్వే చెప్పు రవి, ఎందుకు నమ్మలేకపోతున్నారు? మేము 2 సంవత్సరాలుగా లవ్లో ఉన్నాము అని రవి చెప్తాడు. తను బిజినెస్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాము, కానీ నీతో ఇండియాకి వచ్చి 2 సంవత్సరాలు కాలేదు కదా. అంటే అంతకుముందు ఆల్రెడీ మేము ఆన్లైన్లో ఫ్రెండ్స్, అలా క్లోజ్ అయ్యాము, తర్వాత లవ్లో మారింది మా రిలేషన్. పర్లేదు, బాగానే యాడ్ చేస్తున్నాడని నీతో మనసులో అనుకుంటుంది. అది విన్న శృతి అయితే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ప్లీజ్, ఈ విషయం ఇప్పుడే బయటికి వెళ్ళకూడదు, ఇక ఫ్యామిలీకి చెప్పలేదు, అందుకే మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకున్నాము, మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాము అని రవి అంటుంటే, అనుకోవడం ఎందుకు రవి, అర్థం చేసుకుంటారు కదండి అని నీతో అంటుంటే, ఆల్ ద బెస్ట్ అని అబ్బాయి అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక రవి అంటాడు. అక్కడి నుంచి అయితే అబ్బాయి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ రవి, నిజంగానే నువ్వు చాలా సేవ్ చేసావని ఇక రవిని అయితే హక్ చేసుకుంటుంది నీతు. అది చూసి శృతి అయితే ఇక అలా ఉండిపోతుంది. ఇక శృతిని అయితే చూస్తాడు రవి. హాయ్ శృతి అని చెప్తాడు ఇక రవి అయితే. అమ్మో శృతి అని ఇక శృతి వెనకతలే వెళ్తాడు రవి అయితే. శృతి ఆగు, నీ పెళ్లి నా చావుకు వచ్చింది అని నీతో అనేసి శృతి అని శృతి వెనకతలే వెళ్తాడు ఇక రవి అయితే. శృతి వచ్చేసిందా ఇక్కడికి అని ఇక నీతు అయితే మనసులో అనుకుంటుంది. ఇక కోపంగా శృతి వెళ్ళిపోతుంటే రవి అయితే శృతి అని వెనకతలే వెళ్తాడు. వదులు నా చేయి వదులు అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, శృతి ఆగు శృతి, ప్లీజ్ శృతి ఆగు శృతి, నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పేసి ఇక రవి అంటాడు. ఆగు, వాకింగ్ పూటింగ్ పెట్టినట్టు ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఇక రవి అడుగుతుంటే, నేను చూసినంత నిజం కాదా అని శృతి అడుగుతుంది. నువ్వు చూసినంత నిజం కాదు. ఓహో, నువ్వు నిజం కాదా? అదిగో ఆ చెట్టు నిజం కాదా? ఆ బిల్డింగ్ నిజం కాదా? ఇదిగో ఈ రోడ్ నిజం కాదా? ఇవన్నీ నిజమైనప్పుడు మిమ్మల్ని చూడడం కూడా నిజమే కదా అని శృతి అడుగుతుంటే, అంటే అది జస్ట్ యాక్టింగ్ శృతి. ఏంటి యాక్టింగా? నువ్వు ఇప్పుడు చేస్తున్నావే ఇది యాక్టింగ్, ఇదే రియల్ అని శృతి అంటుంటే, లేదు శృతి అది యాక్టింగే, ఇది రియల్, ఒట్టు అని శృతి మీద ఒట్టు అయితే వేస్తాడు రవి. నీతో రిక్వెస్ట్ చేస్తే తనని సేవ్ చేద్దామని నువ్వు అభ్యుదయవాది అందరినీ ఉద్ధరించడానికి వెళ్ళిపోయి బయలుదేరిపోయావా అని శృతి అంటుంటే, తనకి ఎలాగ అనిపించానేమో, సిగ్గుపడకు, చంపేయాలనిపిస్తుంది రవి, ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాము. నువ్వు కొట్లాడతావు శృతి, నాకు తెలుసు, కావాలంటే ఇక్కడే 4 తిట్టేసుకో, అయిపోయారా నువ్వు, ఇంటికి చెప్తాను, నీ సంగతి చెప్తాను. అబ్బా, నన్ను మిస్టర్న్ చేసుకోవడం కరెక్టే శృతి, కానీ నేను నిజం చెప్తున్నాను, అర్థం చేసుకో అని రవి అంటుంటే, ఏంటి నేను మిస్అండర్స్టాండింగ్ చేయించుకుంటున్నానా అని శృతి అంటుంటే, లేకపోతే నువ్వు మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావా? ఏయ్ కామెడీ చేయకు రవి నువ్వు, సరే సీరియస్ అయితే, నేను నా కళ్ళతో చూసింది కూడా తప్పేనా అని శృతి అంటుంటే, ఆల్ ది గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని చెప్పేసి రవి అంటుంటే, చేతులు పట్టుకుని ప్రేమగా బేబీ అని పిలవడం యాక్టింగా? ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటారు, అవన్నీ నిజం కాదు కదా, జస్ట్ యాక్టింగ్, ఇది అలాంటిదే. ఓహో,
ముద్దు కూడా ప్లాన్ చేసుకున్నారా? ఓకే, ఎంజాయ్. ఇక నాతో ఏం పని అని శృతి అనేసి వెళ్ళిపోతుంది. అబ్బా శృతి ఆగు శృతి అని ఇక శృతి వెనకతలే వెళ్తాడు రవి. ఆగు శృతి, కావాలంటే నీతుతో చెప్పిస్తాను, అదే యాక్టింగ్ మాత్రమే అని. నీతు ప్లీజ్ శృతికి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఏంటి? కాసేపు టీస్ చేద్దామని ఇక నీతు అయితే ఏడిపిస్తుంది కావాలని. మన లవ్ మ్యాటరా నీతు అడిగేసరికి శృతి అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది. అదంతా అబద్ధం అని చెప్పు. ఎలాగో చూసేసింది కదా రవి, ఇక కవర్ చేయడం ఎందుకు, ఓపెన్ అయిపోదాము. ఏంటి ఓపెన్ అయిపోయేది? భలే దానిలా ఉన్నావే శృతి, తనేదో టీస్ చేస్తుంది. నువ్వు నన్ను ఫూల్ చేస్తున్నావు కదూ. వెరీ గుడ్ రవి, నీకోసం మా ఇంట్లో ఫైట్ చేశాను కదా, నాకు ఇలాగే జరగాలి. ఛీ, తనతోనే ఉండు, గుడ్ బై అని ఇక శృతి వెళ్ళిపోతుంటే నీతు నీతు అని చెప్పి పిలుస్తాడు రవి. అయితే నేను చెప్పేది విను అని రవి అంటుంటే, ఇప్పుడు కూడా నువ్వు నన్ను నీతు నీతు అని పిలుస్తున్నావు, అది నీకు నా మీద ఉన్న ప్రేమ, నీతు అన్నానా అని చెప్పేసి ఇక రవి అడుగుతుంటే నీతుని అని నీతు అంటుంది. అది ఫ్లోలో శృతి ఛీ అని చెప్పేసి ఇక శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి నీతు ఇది, ఎందుకలా మాట్లాడావు? నువ్వు ఒక్క మాట చెప్పుంటే తను అర్థం చేసుకునేది కదా. ఏమందు అందులో, సరదాగా టీస్ చేశాను, ఏముందా? శృతి ఫుల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. తను వదిలేస్తుందని భయమా నీకు? నీకు నేనున్నాను కదా రవి. నీతు, ఇది జోక్ కాదు అని రవి అంటుంటే, డోంట్ వరీ బేబీ, అబద్ధం నిజం చేసేద్దామని నీతు అన్నీసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. వదినా మీనా కానీ వచ్చిందా అని కామాక్షి అడుగుతుంటే, అబ్బా ఇప్పటికీ 30 సార్లు అడిగావు కామాక్షి, ఇంకా రాలేదు తను. అయినా దాంతో నీకేం పని? పూజకి పూలు ఆర్డర్ ఇచ్చానులే, పూలకి అన్న ఆర్డర్ చేసినావు కదా, ఇంకా రాగలేకపోవడం నన్ను ఎందుకు అడుగుతావు, తనకి ఫోన్ చేయలేకపోయావా అని ఇక ప్రభావతి అంటుంటే, నా పూజ గది సపరేట్ ఉంటుంది, మీకులాగా పావురాలంత కూడా ఉండదు. అయితే మాత్రం దాని దగ్గరే పూలు కొనాలా నువ్వు? ప్రపంచంలో పూలు ఎవరి దగ్గర లేవా? పూల జాతి బాగానే ఉంటుంది, నీలాంటి ఆరుడు పెట్టే అత్తరి జాతి అంతరిపోతుంది అని కామాక్షి అంటే, అదిగో వచ్చింది వరదేవత, పూల వర్షం కురిపించి పోతుంది అని ప్రభావతి అనేసి కూర్చుంటుంది. విడి పూలు కూడా తెచ్చావా మీనా? తెచ్చాను పిన్ని. సరే నేను మాల కట్టుకుంటాను, నేను కట్టించేదాన్ని కదా, నీకు బోల్డ్ అని పనులుంటాయి, నేను కట్టుకుంటానులే. అయ్యో రమ్మ మర్చిపోయాను, ఇదిగో అమ్మా డబ్బులు. ఊరుకోండి పిన్ని, మనలో మనకి డబ్బులు ఎందుకు అనిక నేను అడుగుతుంటే, అప్పుడే ప్రభావతి అయితే, ఇలా ఇస్తే ఎందుకు తీసుకుంటారు వీళ్ళు, రోడ్డును పోతూ ఉంటే హ్యాండ్ బ్యాగులు లాక్కొని తీసుకుంటారు అని ప్రభావతి అంటుంది. అందరి ముందు ఏంటి ఇలా మాట్లాడతావు వదినా, నీ కోడలు నువ్వే అవమానిస్తావా అని కామాక్షి అంటుంది. తీసుకో అమ్మా మీనా. వద్దు పిన్ని. సరే కూర్చో, కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పేసి కామాక్షి వెళ్తుంటే, ఊర్లో వాళ్ళందరికీ బాగానే మర్యాదలు చేస్తావు అని ప్రభావతి అంటుంది. నాకు ఇచ్చావా కాఫీ? నేను ఇస్తే మీనా పెట్టినట్లేదని నువ్వేగా తెప్పిపడుస్తావు. కాఫీయే కదా, నేను పెడతానులే పిన్ని అని మీనా అంటుంటే, నేనేమి నిన్ను మెచ్చుకోలేదు, కాఫీని మెచ్చుకున్నాను. పర్లేదు అత్తయ్య, కాఫీని మెచ్చుకుంటే నన్ను మెచ్చుకున్నట్టే. నువ్వు ఉండమ్మా మీనా, నేను పెట్టి తీసుకొస్తాను కదా. మీరు పూల మాలలు కడతానన్నారు కదా, కట్టండి. పూజ కోసం ఎప్పుడూ పూలలినా దైవనామస్మరణం చేస్తూ అల్లాలంట, అప్పుడే ఆ పూలు దేవుడి పాదాల వరకు చేరుతాయంట. మా అత్తయ్యకు నా చేతి కాఫీ తప్ప ఎక్కడ తాగినా తాగినట్టుండదు అనేక మీనా అయితే వెళ్ళి కాఫీ పెట్టడానికి వెళ్తుంది. ఏంటి కామాక్షి, దాని మీద నన్ను ఎందుకు తిరిగిస్తావో, దానికి కొమ్ములు వస్తాయి. మంచి ఎక్కడున్నా మెచ్చుకోవాలి లేవదినా ఇక కామాక్షి అంటుంది. అప్పుడే నమస్తే అండి అని ఎవరో ఒక ఆవిడ వస్తుంది. అమ్మ, మాస్టర్ ఇవిడ మా అమ్మ. ఓ నమస్తే నమస్తే. చీరల వ్యాపారం చేస్తుంటాను, అప్పుడప్పుడు ఇలా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటాను. మా రాధిక మీరు కామాక్షి గారు మంచి చీరలు కడతారు అని చెప్పింది, అందుకే కొత్త మోడల్స్ వచ్చాయని తీసుకొచ్చాను. ఓహో నమస్తే ఆంటీ, నా పేరు ప్రేమ్ కుమార్, నేను కూడా రాధికతో పాటు ఇక్కడే డాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు వెళ్ళు. పిల్లలు కాసేపు రెస్ట్ తీసుకోండి, అందరూ వెళ్ళిపోండి అని ప్రభావతి చెప్పడంతో పిల్లలందరూ సైడ్కి వెళ్ళిపోతారు. మీరు కూర్చోండి, మీ రాధిక చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది, తొందరలోనే మంచి డాన్సర్లుగా పేరు తెచ్చుకుంటుంది. నేనున్నాను కదా, మీ అమ్మాయిని ఎక్కడికో తీసుకువెళ్తాను అని ప్రభావతి అంటుంటే, సరే సరే మీరు ముందు చీరలు చూపించండి అని చెప్పేసి కామాక్షి అడడంతో చీరలు అయితే చూపిస్తుంది ఆవిడ. బాగుంది కదా చీర, దీని రేట్ ఎంత? అది 45,000 అని ఇక
ఆవిడ చెప్పగానే షాకింగ్ ఫేస్ మీద చూస్తూ ఉండిపోతారు కామాక్షి మరియు ప్రభావతి. అయితే ఏంటి చీర 45,000 అని అలా ఉండిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.